డైలీ టేస్ట్ ది డైలీ. నమస్తే నేను దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తెలంగాణ అసెంబ్లీ భూభారతి చట్టానికి ఆమోదముద్ర వేసింది. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు భూభారతితో శాశ్వత పరిష్కారం లభిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రైతుల భూములకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ సర్కార్. రైతులెవరూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగకుండా అనేక పరిష్కార మార్గాలతో భూభారతి ఉండనుంది. ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూభారతితో కష్టాలు తొలగిపోతాయనే ఆశాభావం అన్నదాతల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణ సర్కార్ అన్నదాతల భూములకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా అడుగులేస్తోంది. బీఆర్ఎస్ హయాంలో ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తించిన రేవంత్ సర్కార్ రైతుల భూముల కోసం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. ఇక నుంచి తమ భూముల గురించి కర్షకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భూభారతి బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 17న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ చట్టానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడితే 3 రోజుల సుదీర్ఘ చర్చ తర్వాత బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. భూభారతి బిల్లుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో ప్రతి సమస్య భూమితోనే ముడిపడి ఉందని అన్నారు. రావి నారాయణ రెడ్డి, బద్దెం ఎల్లారెడ్డి, మల్లు స్వరాజ్యం వంటి వారు భూ పోరాటాలు చేశారని గుర్తు చేశారు. తెలంగాణలో ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టేది భూమి అని స్పష్టం చేశారు. భూమిని కాపాడుకునే క్రమంలోనే దొడ్డి కొమరయ్య లాంటి వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని రేవంత్ రెడ్డి తెలిపారు. సర్వం వడ్డీ పోరాటాలు చేసి భూములు కాపాడుకున్నారని, పేదల భూములను రక్షించేందుకే పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారని అన్నారు. భూమి లేని పేదలకు ఇందిరాగాంధీ ప్రభుత్వం భూమిచ్చి ఆత్మగౌరవం నిలబెట్టిందన్నారు. ఆక్రమణలు తొలగించి రైతుల హక్కులు కాపాడేందుకు గతంలో ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తెచ్చాయని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ బిల్లు ఒక అద్భుతం. ఇందులో ఏమైనా చిన్న చిన్న సూచనలు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో ఏమైనా కావాలంటే కూడా మనం కరెక్షన్ చేసుకుందాం. ప్రభుత్వం ఓపెన్ మైండ్తో ఉన్న, ప్రభుత్వానికి ఎలాంటి హిడెన్ ఎజెండా లేదు. ఒక మంచి చట్టం తెస్తే మాకే పేరు వస్తుంది. ఎందుకంటే ఈ భూమితో ముడిపడి ఉన్న ప్రాంతం తెలంగాణ. ఈ భూమే సర్వం. ఈ భూమే తెలంగాణ సార్వభౌమాధికారాన్ని తెచ్చిపెట్టింది. ఈ భూమి కోసం అసూలు బాసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలనే సాదా బైనామాలు కావచ్చు, రెవెన్యూ రికార్డు కావచ్చు, లేకపోతే పోడు భూముల పట్టాలు కావచ్చు, లేకపోతే అసైన్మెంట్ పట్టాలు కావచ్చు, ఏదైనా భూమి రిలేటెడ్ ఇష్యూ. భూమి అంటే భూభారతి అని అంటే అది ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే విపక్ష పార్టీ అహంభావంతో వ్యవహరిస్తోందని, స్పీకర్ పట్ల దారుణంగా వ్యవహరించారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ రైతులను తమ భూములకు దూరం చేస్తుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. 2010లో ఒడిశా కూడా ఇదే ధరణి విధానాన్ని తీసుకొచ్చినట్టు చెప్పారు. ఒడిశా సర్కారే తప్పు చేసిందని ఎన్ఐసి, కాగ్ చెప్పాయన్న ఆయన అనుభవం లేని ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థకు అప్పగించవద్దని హెచ్చరించినట్లు సభ దృష్టికి తీసుకొచ్చారు. యువరాజుకు అత్యంత సన్నిహితులైన వారికి ధరణి పోర్టల్ను అప్పగించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ధరణి పోర్టల్ నిర్వహణ ఏ కంపెనీ చేతిలోకి వెళ్లినా సీఈఓగా గాదే శ్రీధర్రాజు ఉన్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మన ప్రభుత్వంలో ఉంది అధ్యక్ష. మనమే ఇతర దేశాలకు ఆదర్శంగా ఉండేటట్టు, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేటట్టు మనం తీసుకున్న నిర్ణయాలను ఈరోజు పక్కదో పట్టించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఐసికి కూడా ఇవ్వకుండా గాదే శ్రీధర్ రాజుకు ఈరోజు అప్పచెప్పడం ద్వారా మన సంపూర్ణమైన సమాచారాన్ని ఇతర దేశాలకు పంపించారు. విలువైన సమాచారం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. 50 లక్షల రైతుల వివరాలు, భూమి వివరాలను ఓ సంస్థ చేతికి అప్పగించారని అన్నారు. టెరాసిస్ చేతిలో పెట్టిన ధరణి పోర్టల్ 10 సంస్థల చేతులు మారిందని రేవంత్ రెడ్డి తెలిపారు. మన ధరణి పోర్టల్ ఫిలిప్పీన్స్, సింగపూర్, కెమెన్ ఐలాండ్స్, వర్జిన్ ఐలాండ్ మీదుగా తిరిగిందని చెప్పారు. ఈ పోర్టల్ను నిర్వహించిన వాళ్లెవరూ భారతీయులు కాదన్న రేవంత్ రెడ్డి ఆర్థిక నేరాలకు పేరొందిన దేశాలు, సంస్థల చేతుల్లో మన రైతుల వివరాలు పెట్టారని మండిపడ్డారు. ఎంతో విలువైన సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టిన కేసీఆర్ను శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజల్ని మోసం చేసి సమాచారమంతా క్రిమినల్స్కు అందించారని అన్నారు. ఈ నేరాలకు ఏం శిక్ష విధించాలో తెలియాలంటే చట్టాలన్నీ చదవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. డజన్ల కొద్దీ కంపెనీలు ధరణిలోకి ఎందుకొచ్చాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇవన్నీ తాము ఎన్నికల ముందు చెబితే తమనే బంగాళాఖాతంలో కలపాలని మాట్లాడారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఒక వ్యక్తి చేతిలో యువరాజు గారిని ఆ రాజులు ఇంప్రెస్ చేసి ఉండొచ్చు. యువరాజు గారికి ఆ రాజులు అత్యంత సన్నిహితులు, కుడిభుజం ఎడంభుజం అయి ఉండొచ్చు. కానీ మనందరి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరాలను ఒక వ్యక్తి చేతిలో పెట్టి రాష్ట్రాలనుగా దేశాల సరిహద్దులు దాటిచ్చి ఏ దేశంలో అయితే ఎలాంటి మనం శిక్షలు, ఎలాంటి
నేరగాళ్ళను పట్టుకోవడానికి ఒప్పందం లేని దేశాలకు పంపించారు అధ్యక్ష. నేను ఈరోజు మీకు చెప్తున్నా అధ్యక్ష, పార్లమెంట్ సభ్యుడిగా కొన్ని వందల లెటర్లు రాసిన. ఆ దేశాలకు నేను మనుషులను పంపించిన, డేటా సేకరించడానికి డబ్బులు కట్టైనా తీసుకురాపోండి అని యుఎస్ నుంచి నా మిత్రులను ఆ దేశానికి పంపించిన అధ్యక్ష. వాళ్ళు ఇవ్వలేరు. భూభారతి చట్టంతో ధరణికి ఎదురైన సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ మేరకు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అటవీ, రెవెన్యూ శాఖల భూములకు సంబంధించిన సరిహద్దుల వివాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. భూభారతి చట్టంతో ధరణి సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. ధరణిలోని నిషేధిత భూముల జాబితాకు సంబంధించి పూర్తి స్థాయిలో పరిశీలన జరిపిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అటవీ ప్రాంతాలను ఆనుకుని ఉన్న భూముల సరిహద్దుల సమస్య పరిష్కారానికి గాను త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో అటు దేశంలో 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రెవెన్యూ చట్టాలు, సంస్కరణలు రైతాంగానికే కాకుండా యావత్ ప్రజానికానికి ఎంతో మేలు చేశాయని చెప్పడానికి గర్వపడుతున్నాను అధ్యక్ష. అదే నిబద్ధత, అదే ఆశ, అదే ఆశయాలతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ భూభారతి 2024 రెవెన్యూ చట్టం నిజమైన ప్రజల చట్టం. అక్షరాల భూమి ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చుట్టం అధ్యక్ష. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి రైతులను తమ భూములకు దూరం చేస్తే భూభారతి చట్టం మాత్రం రైతులను దగ్గర చేస్తుందన్నారు రేవంత్ రెడ్డి. సీఎంకు, రెవెన్యూ శాఖకు మధ్య గోప్యంగా ఉండాల్సిన సమాచారాన్ని ఇందుకు దేశాలు దాటించారని ప్రశ్నించారు. వాళ్లు ఒక్క క్లిక్ చేస్తే చాలు సమాచారమంతా క్రాష్ అవుతుందని చెప్పుకొచ్చారు. అన్నదాతల భూములకు రక్షణ కల్పించేలా ధరణి కంటే అత్యద్భుతమైన చట్టాన్ని తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిందా? బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన ధరణి చట్టంతో రైతులు ఇబ్బందులు పడ్డారా? కాంగ్రెస్ తీసుకొచ్చిన భూభారతి రైతులకు రక్షణ కవచంగా ఉపయోగపడనుందా? అన్నదాతలు తమ భూముల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదా? నిశ్చింతగా నిద్రపోవచ్చా? ధరణి పోర్టల్ ఇక భూభారతిగా మారిపోయింది. ప్రతి కమతానికి ఒక భూదార్ నెంబర్ను జియో రిఫరెన్సింగ్ ఇవ్వనుంది రెవెన్యూ శాఖ. మొదట టెంపరరీ, ఆ తర్వాత పర్మనెంట్ భూదార్ నెంబర్ కేటాయించనుంది. ప్రైవేట్ ఏజెన్సీ టెరాసిస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధరణి పోర్టల్ నిర్వహణను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే అప్పగించింది. ధరణి స్థానంలో భూభారతిని తెస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఎన్నికల్లో చెప్పినట్టే రేవంత్ రెడ్డి సర్కార్ భూభారతిని తీసుకొచ్చింది. భూమాత పేరు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వాడుకలో ఉండడంతో భూభారతిగా మార్చేసింది. దీంతో పాటు కీలకమైన కొత్త ఆర్ఓఆర్ 2024 బిల్లును కూడా తీసుకొచ్చింది. కొన్నేళ్లుగా భూ సమస్యలకు అపీళ్లు లేక కోర్టులకు వెళ్తున్న రైతులకు ఇక శాశ్వత పరిష్కార మార్గం దొరకనుంది. ఈ మేరకు కొత్త ఆర్ఓఆర్ చట్టంలో అపిలేట్ వ్యవస్థను ప్రభుత్వం తీసుకొచ్చింది. మాన్యువల్ గా ఆన్లైన్లో పహాణీల నిర్వహణ చేపట్టనుంది ప్రభుత్వం. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ఆర్ఓఆర్ చట్టం ప్రకారం ఒక భూ సమస్య రిజెక్ట్ అయితే రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉండేవి. కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకోవడం తప్ప మరో మార్గం లేకుండా పోయేది. ఇలా భూముల సమస్యలపై దాదాపు 3 లక్షల దాకా అన్ని స్థాయి కోర్టుల్లో కేసులు నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. నెలలు, సంవత్సరాలు తరబడి ఆర్డర్ కోసం ఎదురుచూడడం, కోర్టు ఫీజులు, అడ్వకేట్ ఫీజులకు వేలల్లో, లక్షల్లో ఖర్చు పెట్టుకోవడం పేద రైతులకు తడిసి మోపుడయ్యేది. తమ భూములను కాపాడుకునేందుకు అప్పుల మీద అప్పులు చేసేవారు. అయినప్పటికీ తమ భూమి మీద ఎలాంటి భరోసా లేకుండా పోయేది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలకు తాము బలైపోతున్నామని ఎన్నోసార్లు ఆందోళనకు దిగారు. ఇప్పుడు ఈ సమస్యలకు చెక్ పెట్టేలా భూభారతి చట్టంలో ప్రభుత్వం అప్లెట్స్ పెట్టింది. తహసీల్దార్లు, ఆర్టీఓలు చేసే రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లకు సంబంధించి వివాదాలొస్తే అపీల్, రివిజన్కు ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. తహసీల్దార్లు, ఆర్టీఓలు తీసుకునే నిర్ణయాలపై అపీల్ను కలెక్టర్లు లేదా అడిషనల్ కలెక్టర్లకు చేసుకోవచ్చు. ఆ తర్వాత సెకండ్ అపీల్కు కూడా వెళ్లే వెసులుబాటు కల్పించారు. అయితే సెకండ్ అపీల్ మాత్రం సీసీఎల్ఏకు చేసుకోవాల్సి ఉంటుంది. అవసరం అనుకుంటే అపిలేట్స్ను కలెక్టర్ వరకే పరిమితం చేసి రెండో ప్రతిపాదన కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ అపీల్ నిబంధనలు పాత చట్టంలో లేవు. ఇక రివిజన్ రాష్ట్ర ప్రభుత్వం లేదా సీసీఎల్ఏ మాత్రమే చేయాలని బిల్లులో పొందుపర్చారు. గతంలో జేసీకున్న రివిజన్ అధికారాలను ఇప్పుడు సీసీఎల్ఏకి ఇచ్చారు. ఏదైనా రికార్డులో తప్పు జరిగిందని భావిస్తే సుమోటోగా తీసుకుని కూడా పరిష్కరించవచ్చు. అడిషనల్ కలెక్టర్ స్థాయి నుంచి ప్రభుత్వం వరకు అపీల్ లేదా రివిజన్లలో ఏ నిర్ణయం తీసుకున్నా లిఖితపూర్వక ఆదేశాలివ్వాలని భూభారత్తో పొందుపర్చారు. 2020 చట్టంలో ఈ అంశం లేదని, కొత్త చట్టం అమల్లోకొస్తే భూమి హక్కుల రికార్డుల వివాదాలన్నీ అపీళ్లు, రివిజన్లతోనే పరిష్కారమవుతాయని రెవెన్యూ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.
అయితే యాజమాన్య హక్కుల వివాదాలు, భాగాల పంపకాల విషయంలో వివాదాలు ఉన్నప్పుడు మాత్రమే కోర్టులకు వెళ్లే వెసులుబాటు కల్పించారు. భూమి హక్కుల బదలాయింపు కోసం 18 రకాల పద్ధతులను గుర్తించి ఈ 18 పద్ధతుల్లో ఏ రకంగా హక్కుల బదలాయింపు జరిగినా రికార్డ్ ఆఫ్ రైట్స్ లో నమోదు చేయనున్నారు. రిజిస్టర్ దస్తావేజులు, వారసత్వం, భాగ పంపకాల ద్వారా హక్కుల బదలాయింపుకు పాత చట్టంలోని నిబంధనను కొనసాగించారు. ఈ పద్ధతుల్లో తహసీల్దారే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేయనున్నారు. అయితే మ్యూటేషన్ చేసే సమయంలో విచారణ చేసే వెసులుబాటు చట్టంలో పొందుపరిచారు. ఈ విచారణలో తప్పు జరిగిందని తేలితే మ్యూటేషన్ నిలుపుదల చేసే నిబంధనను తీసుకొచ్చారు. ఇది ప్రస్తుతం ఉన్న చట్టంలో లేదు. ఒకవేళ తప్పు జరిగినట్టు నిర్ధారణ జరిగితే కారణాలు వివరిస్తూ మ్యూటేషన్ను ఆపేయవచ్చని కొత్త చట్టం చెబుతోంది. రిజిస్టర్డ్ దస్తావేజులు, భాగ పంపకాలు, వారసత్వ హక్కుల మ్యూటేషన్ను విచారించే అధికారం తహసీల్దార్లకు, మిగిలిన సందర్భాల్లో రిజిస్ట్రేషన్ చేయాల్సొచ్చినప్పుడు మ్యూటేషన్ చేసే అధికారం ఆర్డీఓకి ఇచ్చారు. భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేసేటప్పుడు సర్వే మ్యాప్ తప్పనిసరి చేశారు. రిజిస్ట్రేషన్కు వెళ్లేవారు ఈ మ్యాప్ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. భవిష్యత్తు వివాదాలకు చెక్ పెట్టే విధంగా గతంలో లేని ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చింది సర్కార్. ప్రభుత్వం నిర్దేశించిన తేదీ తర్వాత మాత్రమే ఈ మ్యాప్ తప్పనిసరి అవుతుందని బిల్లులో పొందుపరిచారు. గతంలో ప్రభుత్వం తీసుకున్న సాదా బైనామా దరఖాస్తులను కొత్త చట్టం కింద చేసుకున్న దరఖాస్తులుగానే పరిగణించాలి. తద్వారా సాదా బైనామాల కోసం ఇప్పటికే పెండింగ్లో ఉన్న 9.4 లక్షల దరఖాస్తులు మళ్లీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ పరిష్కార సమయంలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు. అయితే కొత్తగా మళ్లీ సాదా బైనామాల దరఖాస్తులను తీసుకుని పరిష్కరించే అధికారం ఈ బిల్లులో పొందుపరిచారు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటేనే ఇవ్వనున్నారు. సాదా బైనామాలను పరిష్కరించే అధికారం గతంలో కలెక్టర్లకుండగా ఈ చట్టం ద్వారా ఆర్టీఓలకు సాదా బైనామాలను పరిష్కరించే అధికారాన్ని కట్టబెట్టారు. బీఆర్ఎస్ హయాంలో అన్నదాతల భూములు కాపాడుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డారా? ధరణి అందుబాటులోకి వచ్చాక పబ్లిక్ డొమైన్లో ఉండాల్సిన వివరాలు తొలగించి రైతులను ముప్పు తిప్పలు పెట్టిందా? ధరణిలో రైతులకు తలెత్తని సమస్యలంటూ ఏమీ లేవా? కాంగ్రెస్ తీసుకొచ్చిన భూభారతిలో రైతుల ఆశలు నెరవేరుతాయా? బీఆర్ఎస్ హయాంలో తెచ్చిన ధరణి పోర్టల్తో అన్నదాతలు రోజుకొక సమస్య ఎదుర్కొన్నారు. ఒకవైపు మ్యూటేషన్లు కాని భూములు డబుల్ రిజిస్ట్రేషన్లయ్యాయి. మరొకవైపు యాసంగి లోన్ల కోసం వెళ్తున్న రైతులను బ్యాంకర్లు తిప్పి పంపారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చాక సీసీఎల్ఏ వెబ్సైట్లో పబ్లిక్ డొమైన్లో ఉన్న ల్యాండ్ వివరాలను గత ప్రభుత్వం తొలగించింది. దీంతో అగ్రికల్చర్ ల్యాండ్స్కు సంబంధించి 1B పహాణీ ఆన్లైన్లో కనిపించకుండా పోయాయి. వాటిని మాన్యువల్గా చూపితే తప్ప లోన్లు ఇచ్చేందుకు రూల్స్ ఒప్పుకోవని బ్యాంకర్లు అంగీకరించేవారు కాదు. దీంతో రైతులు మీ సేవా సెంటర్లు, తహసీల్దార్ ఆఫీసులు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సొచ్చింది. గతంలో పట్టాదారు పాస్బుక్ తీసుకెళ్తే దాని ఆధారంగా బ్యాంకర్లు ఆన్లైన్లో 1B పహాణీ చెక్ చేసుకునేవారు. ఇందుకోసం బ్యాంక్ మేనేజర్లకు అప్పట్లో లాగిన్ ఐడి, పాస్వర్డ్ కూడా ఇచ్చారు. వివరాలన్నీ ఓకే అనుకున్నాకే రైతులకు లోన్స్ మంజూరు చేసేవారు. కానీ ధరణి పోర్టల్ వచ్చాక పబ్లిక్ డొమైన్లో ఉన్న ల్యాండ్ డేటాను తొలగించారు. కొత్త ధరణి పోర్టల్కు సంబంధించి బ్యాంకర్లకు గతంలో మాదిరి లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఇవ్వలేదు. దీంతో బ్యాంకర్లు లోను కావాలని వచ్చిన వారిని పాస్బుక్తో పాటు 1B పహాణీ తీసుకురావాలంటూ రైతులను ఇబ్బందులు పాల్చేశారు. బీఆర్ఎస్ హయాంలో 1B పహాణీలు కావాలంటే రైతులు మీ సేవా సెంటర్లకు వెళ్లి తెచ్చుకునేవారు. కానీ సీసీఎల్ఏ వెబ్సైట్లో ల్యాండ్ వివరాలు తొలగించడంతో వాళ్ల దగ్గర కూడా 1B పహాణీ వివరాలు వచ్చేవి కాదు. ధరణి పోర్టల్లో పట్టాదారు పేరు, తండ్రి పేరు, భూమి విస్తీర్ణం, మార్కెట్ వాల్యూ తప్ప ఇతరత్రా వివరాలేవి కనిపించేవి కాదు. ధరణి పోర్టల్ అల్లావుద్దీన్ అద్భుత దీపమేమీ కాదనే వాదన ఉంది. ఎలాంటి వివాదాలు లేని భూముల వివరాలు ఈ పోర్టల్లో అందుబాటులో ఉంటాయే కానీ అన్ని సమస్యలకు అదే పరిష్కారం చూపదు. భూముల సమస్యలకు, వివాదాలకు సర్వరోగ నివారణగా ధరణిని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. తీరా అందులో వివరాలు చూస్తే భూ రికార్డుల ప్రక్షాళనలో పట్టాదారు పాస్బుక్స్ జారీ చేసిన భూముల వివరాలు మాత్రమే ఉన్నాయి. మిగతా భూముల వివరాలు అందులో కనిపించలేదు. రెవెన్యూ కోర్టులో ఉన్న 16,000 కేసులు పరిష్కారానికి ట్రిబ్యునల్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించినా ఇప్పటికీ ఏర్పాటు చేయలేదు. ఇవి కాకుండా అప్లికేషన్లిచ్చి పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది రైతులకు ఏ పరిష్కారం చూపుతుందో అర్థం కావడం లేదు. పార్ట్ బి కేటగిరీలో చేర్చిన 13 నుంచి 15 లక్షల ఎకరాల సంగతి ఏంటన్నది ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ధరణి పోర్టల్లో ప్రొహిబిటెడ్ ఆస్తుల జాబితాను ప్రకటించినప్పటికీ వాటిని రక్షించడం ఎలా అనే విధానం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు. చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పొలిటికల్ లీడర్లు, అవినీతి అధికారుల అండతో ప్రభుత్వ భూములను ఆక్రమించి ప్లాట్లుగా చేసి ప్రైవేట్ సర్వే నెంబర్లపై అమ్మి సొమ్ము చేసుకున్నారు. ప్రభుత్వ భూమిలో ఉన్న ఇలాంటి స్థలాలకు ఎల్ఆర్ఎస్ కూడా అయిపోయింది. చాలా మంది ప్రజలు ఇలాంటి స్థలాలను తెలియక కొనుక్కొని నష్టపోయారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూభారత్తో రైతులకు కష్టాలు తొలగిపోతాయనే ఆశాభావం అన్నదాతల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు ధరణి వెబ్సైట్లో పలువురు రైతులు ఇక్కట్లు ఎదుర్కొంటూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో పాత సైట్ను రద్దు చేసిన ప్రస్తుత ప్రభుత్వం సమస్యలను పరిష్కరించేలా ప్రత్యేకంగా భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. దీంతో సమస్యలు తొలగిపోవడమే కాక రైతుల భూములకు రక్షణ ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది అన్నదాతలు సాదా పైనామాకు దరఖాస్తు చేసుకున్నారు. ఇవన్నీ పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్లో ఉన్నాయి. ధరణి తప్పుల తడగ్గా మారడంతో తమ భూములు కోల్పోతామనే ఆందోళన అన్నదాతల్లో వ్యక్తమవుతోంది. సాదా పైనామాకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంతో ఆ దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నాయి. కొత్త చట్టం భూభారత్తో వీటితో పాటు ఇతర సమస్యలకు మోక్షం లభించనుందనే నమ్మకం వ్యక్తమవుతోంది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం 2017 సెప్టెంబర్ వరకు భూదస్త్రాల నిర్వహణ అంతా మా భూమి పోర్టల్లో జరిగేది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా సాగు భూముల రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తే మ్యుటేషన్లు మాత్రం తహసీల్దారు కార్యాలయాల్లో జరిగేవి. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2017-18 మధ్య భూదస్త్రాల ప్రక్షాళన నిర్వహించింది. రైతు బంధు పంపిణీ కోసం రైతుల వద్ద ఉన్న భూదస్త్రాలను రెవెన్యూ శాఖకు చెందిన మాతృ దస్త్రాలతో పోల్చిన సమాచారాన్ని భూ నిర్వహణ విధానంలో నమోదు చేశారు. అక్కడి నుంచి ధరణిలో అప్లోడ్ చేశారు. 2020 అక్టోబర్ 29న ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. అందులో మొత్తం 33 రకాల సాఫ్ట్వేర్ మాడ్యూల్స్ ను ఏర్పాటు చేశారు. భూ సమస్యలున్న వారు పూర్తిగా ఈ మాడ్యూళ్ల ద్వారానే దరఖాస్తు చేసుకునే విధానాన్ని అమలు చేయడంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏ మాడ్యూల్ ఏ సమస్యకు అనే విషయంపై అవగాహన లేక పదే ఖర్చు పెట్టుకుని దరఖాస్తు చేసుకున్నారు. అయినా సరే పరిష్కారాలు లభించక మీ సేవా కేంద్రాల చుట్టూ తిరిగి విసిగిపోతున్నారు. ఈ క్రమంలోనే ధరణి పోర్టల్ పేరును భూమాతగా మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. రైతులకు సంబంధించిన అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందని చెబుతూ గత ప్రభుత్వం 2020లో ధరణి చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే సమస్యల పరిష్కారమేమో కానీ మరిన్ని కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. వీటిని పరిష్కరించేందుకు అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. అన్నదాతలకు పరిష్కారం మాత్రం చూపించలేకపోయారు. వెబ్సైట్లో కొందరు రైతులు భూమి వివరాలు లేకపోవడం, ఒకరి భూమి మరొకరి పేరుతో నమోదవడం వంటి సమస్యలను మొదట్లో ఎదుర్కొన్నారు. సాంకేతిక పరంగా ఎదురైనటువంటి కొన్ని అవాంతరాలను పరిష్కరిస్తూ ఉండగానే కొత్త సమస్యలు ఎదురయ్యాయి. ఇలా ఇప్పటి వరకు కూడా రైతుల సమస్యలకు మోక్షం దొరకలేదు. ఏళ్ల క్రితం సాదా కాగితాలపై రాసుకున్న అగ్రిమెంట్లకు సంబంధించి భూముల వివరాలను ఆన్లైన్లో చేసి పట్టాలు జారీ చేసేందుకు ప్రభుత్వం గతంలో దరఖాస్తులు ఆహ్వానించింది. దీనిపై గత ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవడంతో రెవెన్యూ అధికారులు పక్కన పెట్టేశారు. దీంతో రైతులకు నిరాశ మిగిలింది. అయితే కొత్తగా వస్తున్న భూభారతి చట్టంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించనున్నట్టు ప్రభుత్వం చెబుతూ ఉండటంతో రైతులకు ఊరట కలిగించే అంశమని నిపుణులు చెబుతున్నారు. ధరణిలో పరిష్కారం కాని అనేక సమస్యలకు భూభారతి చట్టం పరిష్కారం చూపుతుంది అనే ధీమాలో అన్నదాతలున్నారు. ఆర్డీఓ వద్ద డిజిటల్ సంతకంతో సర్వే నెంబర్లు లేనివి, పేరులో మార్పులు చేర్పులకు సంబంధించి అదనపు కలెక్టర్ వద్ద దరఖాస్తులు పేరుకుపోయాయి. సర్వే నెంబర్లు లేనివి, నోషనల్ నుంచి పట్టా మార్పు, పట్టా భూమిలో కొంతమేర అమ్మినా పేరు మారకపోవడం ఇలాంటివి పెండింగ్లో ఉన్నాయి. తండ్రి పేరులో తప్పుల సవరణ, లింగం నమోదులో సవరణ, ఆధార్ నెంబర్ లేనివి తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించాల్సి ఉంది. ఇక కొన్ని సమస్యలను కలెక్టర్ స్థాయిలో, అక్కడ కాకపోతే సీసీఎల్ఏకు వెళ్లాల్సి వచ్చేది. కానీ భూభారతి చట్టం అమల్లోకొస్తే ఆర్డీఓ స్థాయిలోనే 50% పైగా సమస్యలు పరిష్కారమవుతాయని చెబుతూ ఉండడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.